గత వీడియోలో పాత నిబంధనలో యెహోవా దూత ఎవరు అటువంటి అంశాన్ని నేను బోధిస్తున్నప్పుడు ఆ వీడియోలో యేసుప్రభు వారు దూత కాదు, ప్రభు దూత అటువంటి ఆ పదబంధము ప్రభును సూచిస్తుంది తప్ప అక్కడ నిజంగా దూత కాదు. యేసుప్రభు వారు దేవదూత కాదు, ఆయన దేవదూతతో ఎప్పుడు కూడా పోల్చబడలేదు, ఆయన మహోన్నతుడు అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా మనం చూసాం. అయితే ఆ విషయం వాస్తవం అయితే ఈ విషయం ఏంటి, మీరు ఎలా చెప్తారు అని కొందరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని చూపిస్తారు. అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ ప్రభు తనను తాను దూతగా ఎందుకు పేర్కొన్నాడో చెప్పండి అన్నట్టుగా కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి క్లారిటీ నేను ఇక వీడియోలో ఇవ్వబోతున్నాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు కూడా. అండ్ ఇలాంటి డౌట్ మిమ్మల్ని కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రభు తను తాను దేవదూతగా పేర్కొన్నాడా, నిజంగా అలాగా పేర్కొన్నాడా, వాస్తవమేనా, బైబుల్ అలాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, మధ్యని ఎలా అర్థం చేసుకోవాలి, చాలా విషయాలు తెలుసుకుంటారు. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. సో విత్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంకి వెళ్దాం. 8-9 వచనాలు. యోహానును, నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుట సాగిలపడగా. అంటే ఇక్కడ యోహాను దేవదూత పాదముల ఎదుట నమస్కారము చేయడానికి సాగిలపడినప్పుడు ఇక్కడ యోహాను ఎవరు డీల్ చేస్తున్నాడు? జాన్ ఇస్ డీలింగ్ విత్ ఏంజల్, క్లియర్గా దేవదూతని. ఇక్కడ దేవదూత నిజంగానే దేవదూతని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే 9వ వచనంలో దూత ఒక రెస్పాన్స్ చూడండి. అందుకతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యమును గైకొని వారితోనూ సహదాసుడను. అంటే ఇక్కడ దేవదూత వర్షిప్ని యాక్సెప్ట్ చేసిందా? పాదం మీద పడగానే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నట్టుగా చెప్పిందా? మురిసిపోయిందా? ఈరోజు చాలామంది సేవకులు అనేబడేవాళ్ళు, గొప్పవాళ్ళు అనబడేవాళ్ళు కూడా కాలు ముగించుకుంటున్నారు. ఇక్కడ దేవదూతనే కాలు ముగించుకుంటే ఒప్పుకోవట్లేదు. నో నో నో, అలా చేయదు బాబు, నేను నీతోనూ నీ ప్రవక్తలే నీ సహోదరుతోనూ ఏమండి వాళ్ళందరితో నేను సహదాసునండి, నువ్వు నా కాళ్ళ మీద పడతావేంటి? మరి కేవలం దేని మాత్రమే మొక్కాలి, ఇతరులు ఎవరు కూడా మొక్కకూడదు అని దూత స్పష్టంగా చెప్తుంది. ఇలా నేటి సేవకు కదా అర్థం కాదు, కాలు ముక్కించుకుంటున్నారు ఇంకా. ఓకే ఫైన్, అది అటు ఉంచితే 8-9 వచ్చాల్లో దేవదూతనే అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు కాదు, దేవదూతనే. అయితే ఇంకాస్త అట్లాగే ముందుకెళ్దాం. 10వ వచనంకి వద్దాం. మరి అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యం ముద్ర వేయలేదు, కాలం సమీపమై ఉన్నది. 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. సడన్గా చూడండి, డైలాగ్ చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దూత అయితే స్వదాగా ఈ మాట చెప్పదు కదా, నేను త్వరగా వస్తున్నాను చెప్పాల్సింది ఎవరు? ప్రభువేగా. దూత అయితే చెప్పదు కదా. మరి ఇక్కడ దూత కాదంటే వెనకల కాంటాక్ట్ చూస్తాం కదా. 8వ వచనంలో 9వ వచనంలో మాట్లాడుతున్న దూతనే, కాబట్టి 11వ వచనంలో కూడా ఏంటిది? దూతనే మాట్లాడుతున్నాడు అని చాలామంది భావిస్తుంటారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. కాబట్టి చూడండి, దూతనే మాట్లాడుతున్నాడు. ఆ దూతరు కాదు, ప్రభువైన క్రీస్తే. కాబట్టి క్రీస్తు కూడా ఒక దేవదూతనే. ఇక్కడ యేసుప్రభు వారు తను తాను దూతతో పోల్చుకున్నాడు. ప్రభు తను తాను దూతలాగా పేర్కోబడ్డాడు. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనే ఉన్నది, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమై ఉన్నాడు. ప్రభు ఇక్కడ దూతతో పోల్చుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న స్పష్టంగా యేసు ప్రభువు అని అర్థమైపోతుంది.
పై వచనాలేమో అక్కడ దేవదూతను ఉంది, మాట్లాడుతుందేమో అక్కడ ప్రభు అయిన క్రీస్తే. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే పారాగ్రాఫ్ మార్కర్ అనే ఒకటి ఉంటుంది. పారాగ్రాఫ్ మార్కర్. ఇప్పుడు పంక్చువేషన్ మార్క్స్ ఉంటాయి కదా, పంక్చువేషన్ మార్క్స్ దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఫుల్ స్టాప్ అని ఉందనుకోండి, అంతతో ఒక సెంటెన్స్ అయిపోయింది అనడానికి గుర్తు. ఓకే, కామా ఉందనుకోండి, చెప్పాల్సింది ఇంకా పూర్తిగా అయిపోలేదు, కొనసాగించబడుతుంది అని చెప్పడానికి కామా వాడతారు. అటువలే సబ్జెక్ట్ మారింది లేదా స్పీకర్ మాట్లాడే వ్యక్తి మారాడు అని చెప్పడానికి ఈ యొక్క పారాగ్రాఫ్ మార్కర్ని వాడతారు. సో పారాగ్రాఫ్ మార్కర్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. అంటే పీని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ పారాగ్రాఫ్ మార్కర్ ఉంటుంది. ఇవి మన తెలుగు బైబిల్లో కనిపించవు, అండ్ ఎక్కువగా ఇంగ్లీష్ బైబిల్లో కానీ అన్ని బైబిల్లో కనిపించవు. కొన్ని బైబిల్స్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అయితే దీని ప్రాముఖ్యత అంత లేదు కాబట్టి దీన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు. కేజీవి బైబిల్లో ఉంటుంది, కేజీవి బైబిల్లో. సో ఇక్కడ పారాగ్రాఫ్ మార్కర్స్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, సో బ్లూ లెటర్ బైబిల్ నుంచి నేను డిస్ప్లే చేస్తున్నాను ఈ పారాగ్రాఫ్ మార్కర్ని, మీరు గమనించాలి. ఇప్పుడు ప్రకటన ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొదటి వచనం స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ మనకి పారాగ్రాఫ్ మార్కర్ కనపడుతుంది. అంటే పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది అని అర్థం. రెండవ వచనంలో స్టార్టింగ్లో కనిపించదు, థర్డ్ వచనంలో కనిపించదు, మళ్ళీ ఫోర్త్ వచనంలో కనిపిస్తుంది. అంటే మొదటి 3 వచనాలు ఏంటిది అంటే అదంతా కూడా ఒక కాంటెక్స్ట్, ఒక పారాగ్రాఫ్, ఒక కాంటెక్స్ట్, లేదా ఒకరు మాట్లాడుతున్నారు, లేదా ఒక విషయం అంతవరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అయింది స్విచ్ అయింది. సో 4వ వచనం నుంచి ఇంకొక పారాగ్రాఫ్ మార్కర్ వచ్చింది. 5 కనిపించలేదు, 6 కనిపించలేదు, మళ్ళీ అగైన్ 7వ వచనం స్టార్టింగ్లో కనిపిస్తుంది. ఓకే, సో పారాగ్రాఫ్ మార్కర్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని చూద్దాం. 8, 9, 10, 11 వచనాలు. ఇప్పుడు ఈ యొక్క పారాగ్రాఫ్లో ఎవరు మాట్లాడుతున్నారో ఎలా తెలుసుకోవాలి? సో దీన్ని చూద్దాం. 8వ వచనంలో నాకు చూపుచున్న దూత అని ఉంది. సో క్లియర్గా ఏంజలే. సో 8వ వచనంలో స్టార్టింగ్లో మనకి పారాగ్రాఫ్ మార్కర్ కనిపిస్తుంది. అలాగే 9, 10, 11 వచనాలు చూడండి. అంటే పారాగ్రాఫ్ మార్కర్ 9 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, అక్కడ నుంచి 11 వరకు ఒకటే పారాగ్రాఫ్, అంటే ఒకరే మాట్లాడతారు, కాంటెక్స్ట్ కూడా ఒకటే. అదే దేవదూత కంటిన్యూ చేస్తున్నాడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్త నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యం గైకొని వారితోనూ సహదాసుని అని చెప్పుకుంటూ వస్తూ 10వ వచనంలో ఈ ప్రవచన వాక్యాలు ముద్ర వేయొద్దు, కాలం సమీపమై ఉన్నది అని చెప్తూ 11వ వచనంలో కూడా అదే దూత కంటిన్యూ చేస్తూ అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము, అపవిత్రైన వాడు అపవిత్రుగానే ఉండనిమ్ము, నీతిమంతుడుగానే ఉండనిమ్ము, ఇంకనూ పరిశుద్ధుగానే ఉండనిమ్ము అని 11వ వచనం వరకు ఉంది. 11వ వచనం తర్వాత చూడండి 12వ వచనంలో పారాగ్రాఫ్, అంటే ఇమ్మీడియట్గా స్విచ్ అయింది. సో 9 నుంచి 11 వచనాల వరకు మాట్లాడింది దేవదూతనే. అందుకే చూడండి మీకు ఇంగ్లీష్ యొక్క ట్రాన్స్లేషన్లో ఈ 9, 10, 11 వర్సెస్ అన్నీ కూడా మీకు బ్లాక్ లెటర్లో కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ మాట్లాడింది దేవదూత కాబట్టి బ్లాక్ లెటర్స్. రెడ్ లెటర్స్ ఏంటి? దేవుడు మాట్లాడిందే రెడ్ లెటర్స్లో కనిపిస్తాయి. సో ఇక్కడ రెడ్ బ్లాక్ అందుకే అక్కడ వాడబడింది. 11వ వచనంలో స్టార్టింగ్లో 12వ వచనం స్టార్టింగ్లో చూడండి, అక్కడ మనకు ఒక మార్క కనపడుతుంది. అంటే స్పీకర్ చేంజ్ అయ్యాడు, పారాగ్రాఫ్ మారింది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. సో 12వ వచనం మాట్లాడుతుంది దేవదూత కాదు, ప్రభువే. దేవదూత మాట్లాడట్లేదు, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగోని త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచ జీతము నా యుద్ధం ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమై ఉన్నాడు. సో 12వ వచనం స్టార్టింగ్లో పారాగ్రాఫ్ మార్కర్ ఉంది. 13వ వచనంలో పారాగ్రాఫ్ మార్కర్ లేదు. అంటే 12, 13 ఒకటే సబ్జెక్టే. కాబట్టి 12, 13 వచనంలో మాట్లాడేటువంటి స్పీకర్ వేరే. 8 నుంచి 11 వరకు మాట్లాడే స్పీకర్ వేరు. అక్కడ దేవదూత మాట్లాడారు, తర్వాత స్విచ్ అయింది. ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది. లేదంటే దేవదూతనే మాట్లాడాడు అంటే చెప్పండి, ఇక్కడ త్వరగా వస్తాను అని దేవదూత చెప్పగలుగుతాడా? నేను వారి క్రియలు చెప్పిన నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందని దేవదూత చెప్పగలుగుతాడా? నేనే అల్ఫాయు ఒమేగా దేవదూత చెప్పగలుగుతాడా?
నో ఏంజల్ కెన్ స్పీక్ లైక్ దాట్ కదా. సో ఇక్కడ వాస్తవంగా మాట్లాడింది ఏంటంటే ప్రభువే. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏంటిది, ప్రభు దూత ఎవరో కాదు ప్రభువే, ఆ ఎగ్జాంపుల్ చూస్తాం. బట్ ఈ కాంటెక్స్ట్లో అయితే దెర్ ఆర్ 2 డిఫరెంట్ స్పీకర్స్. అది పారాగ్రాఫ్ ఆర్ మార్కర్ ఉంటేనే మనకి అర్థమవుతుంది. ఇక్కడ ప్రభు తను తాను దూతతో పోల్చుకోలేదు, గుర్తుపెట్టుకోవాలి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో ప్రభు తను తాను దూతతో పోల్చుకోలేదు. ఓకే, ఇక్కడ దూత మాట్లాడాడు, ప్రభు కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 డిఫరెంట్ స్పీకర్స్ ఉన్నారు. అది పారాగ్రాఫర్ మార్కర్తోనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ప్రకటన 22వ అధ్యాయంలో ప్రభు తను తాను దూతగా ఎందుకు పేర్కొన్నారు అంటే ఆన్సర్ నో. ఆయన తను తాను దూతగా పేర్కొనలేదు. దూత మాట్లాడాడు, ప్రభు కూడా మాట్లాడాడు. ఓకే, హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీ అనుమానము క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూఆర్ బ్లెస్డ్, కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వీలు చూసుకొని నేను మరొక వీడియో చేస్తాను. సో హోప్ యూఆర్ బ్లెస్డ్, and till we meet in the next video, God bless you.